ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన రాజశేఖర్ సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మర్రి రాజశేఖర్ తో పాటు చిలుకలూరిపేట వైసీపీ నేతలు టీడీపీలో చేరనున్నారు. రైట్, ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే వైసీపీ సహా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన రాజశేఖర్ సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు సాయంత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరనున్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఈ మర్రి రాజశేఖర్ మొత్తం కూడా చిలుకూరుపేటలో ఎప్పుడో క్రియాశీలకంగా వైసీపీ పార్టీలో వ్యవహరిస్తున్నారు. అయితే అక్కడ విడుదల రజనీ కాకుండా మర్రి రాజశేఖర్ సీట్ ఇవ్వాలని చెప్పి 2019లో నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత మర్రి రాజశేఖర్ కి ఎమ్మెల్సీ పదవికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి వైఎస్ జగన్ హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఆయనకి ఏమి ఇవ్వకపోవడంతో మొత్తం కూడా క్యాటర్ కూడా తీవ్ర అసంతృప్తి లోనైంది. అలాగే మర్రి రాజశేఖర్ సంబంధించిన క్యాటర్ మొత్తం కూడా చిలుకూరుపేటలో మొత్తం కూడా నిరుత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే అక్కడ విడుదల రజనీ మొత్తం కూడా ఆధిపత్య పోరు ఎక్కువ రావడం, మొత్తం కూడా మర్రి రాజశేఖర్ సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా నిరుత్సాహంతో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈ సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా డిసప్పాయింట్ లో ఉన్నారు. అందుకని ఆయనకి ఎక్కడ కూడా అటు పార్టీలో కూడా ఇమ్మలేకపోవడంతో మొత్తం కూడా అటు విడుదల రజనీతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయన పార్టీ వీడి టీడీపీలో చేరే అవకాశం కూడా ఎక్కువ కనపడుతుంది. ఈరోజు సాయంత్రం చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరబోతున్నారని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఈరోజు సాయంత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. శంకర్, రైట్, థ్యాంక్ యూ పూర్ణ.